హే, ఐపీఎల్ వచ్చేస్తోంది. ఈసారి ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నావు? అలా ఏం చెప్పలేమురా. ప్రతి టీంకి కొన్ని స్ట్రెంగ్స్ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఎవరు ఆ వీక్నెస్ని అధిగమించగలరో వాళ్ళు గెలుస్తారు. అవునులే, అది నిజమే. మరి ఈసారి టీమ్స్లో స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఏమున్నాయో చెప్పొచ్చు కదా. అలాగే మాట్లాడుకుందాం. ఒక్కో టీం ఏ కేటగిరీలో అదరగొట్టగలదో, ఎక్కడ చతికిల పడేలా ఉందో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లా చేద్దాం. సూపర్, ఇంకెందుకు లేటు, ముందుగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ధోనీ సేన అదే సిఎస్కేతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సిఎస్కేతో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఐపీఎల్ 2024 టీమ్ వైజ్ అనాలిసిస్ సిరీస్కు స్వాగతం. సిఎస్కే అంటేనే ధోనీ కదా. ఈసారి ధోనీ తన టెక్నిక్స్ యూజ్ చేసి మళ్ళీ కప్పు కొట్టేస్తాడంటావా? ధోని స్కిల్స్ గురించి మనం మాట్లాడేదేముంది. ఈసారి కూడా తప్పకుండా కొట్టించేలాగే కనిపిస్తున్నాడు. ఏజ్ పెరుగుతున్నా కూడా తన క్యాపబిలిటీస్ అలాగే ఉంటున్నాయి కదా. ఇదివరకట్లా ఎక్కువ బ్యాటింగ్ చేయకపోయినా హార్డ్ హిట్టర్గా వచ్చి బౌండరీస్ కోసం ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ అది చాలా క్లియర్గా కనిపించింది. కెప్టెన్సీ స్కిల్స్ అయితే కూల్గా ఎరగొట్టేస్తాడు కదా. వేరే టీమ్స్లో సరిగ్గా ఆడిన వాళ్ళు కూడా ధోని టీంలోకి వచ్చేసరికి సూపర్గా ఆడేస్తారు. ఇక విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే ఎప్పట్లాగే సిఎస్కే వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. 2024 యాక్షన్ అనగానే సిఎస్కేలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డారెన్ మిచెల్. 14 కోట్లు పెట్టి కొన్నారు. అంటే తన ప్రభావం ఎలా ఉండబోతోంది? మిచెల్కి 14 కోట్లు అంటే పెద్ద అమౌంటే. అది ఎవరూ ఊహించలేదు కూడా. కానీ ఈ మధ్యకాలంలో అతని రికార్డ్ చూస్తే అదిరిపోయేలా ఉంది. న్యూజిలాండ్కి ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోయి ఆడుతున్నాడు. మొన్న వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం కదా. మంచి సిక్స్ హిట్టర్. మిడిల్ ఆర్డర్లో అతను రావడంతో సిఎస్కే స్ట్రెంత్ బాగా పెరిగింది. రాయుడికి బెస్ట్ రీప్లేస్మెంట్ అవుతాడనిపిస్తోంది. అవసరమైతే బౌలింగ్లో కూడా ఒకటో రెండో ఓవర్లు వేయగలడు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లార్డ్ ఠాకూర్ గురించి. చాలా తక్కువకే కొనేసుకున్నట్టున్నారు. అది ఎంతవరకు ప్లస్ అవుతుంది? అవును, ఆ విషయంలో సిఎస్కే లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి. ఠాకూర్ కోసం మిగతా టీమ్స్ అన్నీ ఎక్కువ బిట్ చేస్తాయి అనుకున్నాను. కానీ అలా చేయకపోవడం పెద్ద సర్ప్రైజ్. ఇప్పుడు కొంచెం ఆ ఫామ్ అటు ఇటు ఉన్నా కానీ హార్దిక్ పాండ్యా తర్వాత ఇండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో అతనే మెయిన్ ప్లేయర్. అందుకే చెప్తుంటారు, ఆప్షన్ డైనమిక్స్లో ఒక్కోసారి ప్లేయర్ ఆర్డర్లో రావడాన్ని బట్టి కూడా ప్రైస్ డిసైడ్ అవుతుంది. వేరే టీమ్స్ కొన్ని ప్లేయర్స్ కోసం డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో ఒక్కో ప్లేయర్ అనుకోకుండా తక్కువకే దొరికేస్తాడు. సో ఠాకూర్ చేరిక ఖచ్చితంగా ప్లస్సే అవుతుంది. మరి స్క్వాడ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? మిగతా వాళ్ళని కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని 8.4 కోట్లకి తీసుకున్నారు. అతను మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. దేశవాళీ టోర్నీలో కూడా బాగా ఆడుతున్నాడు. లోవర్ ఆర్డర్లో వచ్చి మంచి స్కిల్స్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్రని 1.8 కోట్లకే సిఎస్కే తీసుకుంది. చెన్నై లాంటి పిచ్చుల మీద మోయిన్ అలీ ఫామ్లో లేకపోతే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా బాగా యూజ్ అవుతాడు. ఇక మన ముస్తఫిజుర్ రహమాన్ని 2 కోట్లకు కొన్నారు. తెలుగు కుర్రాడు సిరిసిల్లకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవనీష్ రావుని 20 లక్షలకు తీసుకున్నారు. అయితే ఈ కొత్త ఎడిషన్స్తో బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉందంటావు? నెంబర్ 10 వరకు బ్యాటింగ్ చేయగల ప్లేయర్స్ ఉన్నారు. కొత్తగా యాడ్ అయిన ప్లేయర్స్తో గత సంవత్సరం మీద ఈ సంవత్సరం స్ట్రెంత్ ఇంకా పెరిగింది. నుంచి లాస్ట్ వరకు బిగ్ హిట్టింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ముందుగా బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ప్యూర్ బ్యాటర్స్గా రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్, అజింక్య రహానే, షమీర్ రిజ్వీ ఉన్నారు. వికెట్ కీపర్స్గా ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే, అవనీష్ రావుల్ ఉన్నారు. సిఎస్కే స్క్వాడ్ అంటేనే ఎక్కువ మంది ఆల్రౌండర్స్ కనిపిస్తూ ఉంటారు కదా. ఈసారి ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరికి ఎంతవరకు ఛాన్స్ వచ్చేలా ఉంది? అది మాట్లాడుకోవాలంటే ముందు స్క్వాడ్లోనే ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుందాం. రవీంద్ర జడేజా, డారెల్ మిచెల్, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర, షార్దుల్ ఠాకూర్, మోయిన్ అలీ, శివం దూబే, రాజ్వర్ధన్ హంగాకేకర్, అజయ్ మండల్ మరియు నిశాంతులు ఉన్నారు. వీళ్ళలో జడేజా, మిచెల్, మోయిన్ అలీ, శివం దూబే, షార్దుల్ మెయిన్ లెవెన్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చెన్నై బ్యాటింగ్ మరియు ఆల్రౌండర్స్ కేటగిరీలో చాలా స్ట్రాంగ్గా ఉందంటావు. మరి బౌలింగ్ ఎలా ఉంది? దానికే సూపర్ ఉంది. ప్యూర్ బౌలర్స్గా దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, పతిరానా, తీక్షణ, ముఖేష్ చౌదరి, ముస్తఫిజుర్ రహమాన్, సిమర్జిత్ సింగ్, సోలంకి ఉన్నారు. వీళ్ళు కాకుండా ఆల్రౌండర్స్ ఎలాగో ఉంటారు. అయినా మన ధోని గురించి తెలిసిందే కదా. ఎప్పుడూ కావాల్సినన్ని బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటాడు. వాటిని బాగా యూస్ చేసుకుంటాడు. సిఎస్కేలో ఒక్కొక్క కేటగిరీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటావు? చెన్నైకి ప్రతి కేటగిరీలో మన క్రిక్ న్యూస్ ఇచ్చే రేటింగ్: బ్యాటింగ్కి 9/10, ఆల్రౌండర్స్ కేటగిరీలో 9/10, బౌలింగ్ కేటగిరీలో 8.5/10.
వెరీ గుడ్. నీ ఉద్దేశంలో ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఆడొచ్చు? నా ఉద్దేశంలో సిఎస్కే ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. ఓపెనర్స్గా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ స్టార్ట్ చేస్తారు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే మోయిన్ అలీ లేదా రచిన్ రవీంద్ర ఉంటారు. డారిల్ మిచెల్, శివం దూబే, షమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలు ఉంటారు. ఇంకా లోవర్ ఆర్డర్లో శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ ఉంటారు. ఇక నెంబర్ 11లో పతిరానా కానీ తీక్షణ కానీ ఉంటారు. ఒకవేళ పతిరానాకి ఇంజరీ అయితే ముస్తఫిజుర్ రహమాన్ ఉంటాడు. ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం సిఎస్కే మళ్ళీ నాకౌట్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. బాగుంది. చెన్నై గురించి మంచి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ టీం ఏంటి? అది ఆడియన్స్కే వదిలేద్దాం. ఆడియన్స్ కోరిక ప్రకారం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టీం అనాలిసిస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.